సరే మీ ఇంప్రెషన్ చెప్పండి. అంటే నిజంగా హిందూ ధర్మ కాకుండా అంటే హిందూ దేవుళ్ళ పైన ప్రత్యేకంగా ఈ మధ్యలో దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? హిందువులలో సెక్యులర్ హిందువులు ఉన్నారు, వాళ్ళకు తెలుగు రాదు. ఇంకా కొంచెం ఎంత చెప్పినా తెలియదు. ఎందుకు తెలుగు రాదు అని అంటే మళ్ళీ నేనేదో చూసిన దీని గురించి మాట్లాడాలను. ఆ మేడారంలో కోపను కూడా వచ్చి చూసిన. ఆ చిన్న విషయం పేదగా చేసేసి వీళ్ళంతా మన సెక్యులర్ హిందువులే వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరే సంతోషం, సపోర్ట్ చేసేది. ఎక్కడో వేరే యూకే నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీడియో చేసి తేజస్వి న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఉన్నాడు, మెడకాయ తలకాయ లేకుండా వేసేస్తా తిరగవలసి వస్తుంది అని చెప్పేసి వీడియోలు చేసి. సో అంత డైరెక్ట్ గా నువ్వు పక్క దేశం నుంచి ఇక్కడెక్కడో కోపం నమ్ముకున్న ముస్లిం సోదరుల నుంచి అక్కడ పక్క దేశంలో ఉన్న ముస్లిం సోదరులు ఇంత సపోర్ట్ చేస్తుండ్రు, మన దగ్గర హిందువులు సపోర్ట్ చేస్తలేరు అని నేను చెప్తున్నాను. హిందువుల్లో ఐకమత్యం లేదు, రాదు కొంతమందికి, ఇంకా తెలుగు రాదు. ఎంత చెప్పినా అది ఇదేంటి అని చెప్పేసి అన్నట్టు. బట్ డైరెక్టే చెప్తున్నారు కదా. మన సీఎం సారే చెప్పిండు, నేను రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అని అంటున్నాను. డైరెక్ట్ అంత పెద్ద హోదాలో ఉన్న సీఎం సారే చెప్పిన తర్వాత మిగతా ప్రజలు మారమంటే ఏడికెళ్ళి మారుతారు, మా సార్ మా గురువు గారు నేర్పుతారు అని చెప్పేసి అని అంటున్నారు కదా.